సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ ని కలిశారు. వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అన్నారు. ఇక ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోడీని అభినందిస్తూ మోడీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారని రఘునందన్ తెలిపారు. కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోడీని మూడోసారి ప్రధానిగా చూడాలని రఘునందన్ రావు మద్దతు కోరారు. మీరు ఎంతకు వస్తారు కదా మొదలుకుంటే పామరుని వరకు కూరగాయలు రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముకునేటువంటి అవ్వ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరికి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అందించినటువంటి ప్రతిఫలం అక్కడ కనబడతా ఉంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు. ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే, ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనేంత క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి దీదీ చెప్పింది మొత్తం దేశంలో కాంగ్రెస్కు 40 రావని చెప్పి మీకు 2 సీట్లు ఇస్తా అన్నది. 42 సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో 2 సీట్లు ఇస్తా, ఇష్టం ఉంటే ఉండూరి కష్టం ఉంటే పోనీ అన్నది. దేశం మొత్తంలో 40 గెలవని కాంగ్రెస్కి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలనేది ఒకసారి ఆలోచించుకో.